డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి. వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు, జాబ్ని క్రాక్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనము సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి తెలుసుకుంటున్నాము. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో ఏ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి, ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, అసలు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్స్ అనేది ఇందులో మనం నేర్చుకుంటాము. అసలు ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి సంబంధించిన ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలి అంటే ప్రస్తుతం మీకు ఉన్న ఈ స్టేట్ ఆఫ్ మైండ్ కానీ మీకు ఉన్న ఈ నాలెడ్జ్ కానీ సూట్ అవ్వదు. ఎందుకు అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి సంబంధించిన ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఎప్పుడు నేర్చుకోవాలి అనేది కరెక్ట్గా మనకు తెలిసి ఉండాలి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ కావాలంటే మనకి 2 స్టెప్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ బేసిక్ నాలెడ్జ్, సెకండ్ వన్ ఫండమెంటల్స్. సో దట్స్ వై ఈ మాడ్యూల్లో మనం నేర్చుకునేది ఏంటంటే సెర్చ్ ఇంజిన్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ని, సెర్చ్ ఇంజిన్కి సంబంధించిన ఫండమెంటల్స్ని ఈ కంప్లీట్ మాడ్యూల్లో నేను మీకు నేర్పిస్తాను. ఈ మాడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి సంబంధించిన ఫుల్ సినారియో ఏంటి అనేది మీకంటూ ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ యొక్క ప్రియారిటీ ఏంటి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ యొక్క యూజెస్ ఏంటి, దాన్ని ఎలా అప్లై చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఏ విధంగా రిజల్ట్స్ తెచ్చుకోవాలి అనేది ఈ కంప్లీట్ సినారియో ఈ మాడ్యూల్లో మీరు నేర్చుకుంటారు. హియర్ ఈజ్ SEO మీన్స్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. This subject is very in-depth with a lot of components like technical aspects. ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఇన్డెప్త్గా ఉంటుంది, అలాగే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కూడా ఉంటుంది. అయితే ఎవరికైతే టెక్నికల్ నాలెడ్జ్ ఉండదో వాళ్ళు ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. నేను ప్రజెంట్ వచ్చేసేసి బేసిక్ ఫండమెంటల్స్కి సంబంధించిన సినారియో మాత్రమే నేను మీకు చెప్తున్నాను. టెక్నికల్ ఆస్పెక్టివ్లో కూడా ఎంత ఇన్డెప్త్ ఉంటుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇది లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాం కాబట్టేసి ఏం చెప్తున్నాము, ఏ విధంగా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది జరుగుతుంది, ఏ విధంగా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వర్క్ అవుతుంది అనేది తెలుసుకోండి. అయితే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కు సంబంధించిన ది బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్ అనేది వెరీ సింపుల్. ఈ కంప్లీట్ బేసిక్ ఫండమెంటల్స్ మీరు నేర్చుకున్న తర్వాత సెర్చ్ ఇంజిన్కి సంబంధించిన ఆప్టిమైజేషన్ ఎంత సింపుల్ అంటే ఈ SEO ఫండమెంటల్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అది మీకే తెలుస్తుంది SEO అంటే ఇంత సింపుల్గా ఉంటుందా అనేసి. అంత సింపుల్ ఫార్ములాతో SEOకి సంబంధించిన ది బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్ అనేది నేను మీకు నేర్పిస్తాను. యాజ్ ఏ నార్మల్ డిజిటల్ మార్కెటర్ ఇట్ కాంట్ టు పాసిబుల్ టు అండర్స్టాండ్ ద ఎంటైర్ SEO సినారియో. సో ఒక నార్మల్ డిజిటల్ మార్కెటర్ ఒక SEOకి సంబంధించిన ఎంటైర్ సినారియోని అర్థం చేసుకోవడానికి పాసిబుల్ కాదు. ఎందుకు అంటే ఈ SEOని ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, ఏ విధంగా అండర్స్టాండింగ్ చేసుకోవాలి, మన క్లయింట్స్కి ఏ విధంగా రిజల్ట్స్ తెచ్చుకోవాలి, మన కెరీర్ గ్రోత్కి SEOకి సంబంధించిన ది బెస్ట్ ప్రాక్టీసింగ్ ఏ విధంగా చేసుకోవాలి, SEOకి సంబంధించిన ఇన్డెప్త్ నాలెడ్జ్ని ఏ విధంగా తెలుసుకోవాలి అనేది ఒక నార్మల్ డిజిటల్ మార్కెటర్స్కి మీరు ఎక్కడైతే యూట్యూబ్లో చూసుకుని ఫ్రీ వీడియోస్ నేర్చుకుంటున్నారు, లేదంటే ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకుంటున్నారు, లేదంటే ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి నేర్చుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి SEOకి సంబంధించిన ఆప్టిమైజేషన్ జనరల్ మెథడ్స్ అనేది నేర్పిస్తారు. కానీ అసలు దీనికి ఉన్న సీక్రెట్స్ ఏంటి అనేది చాలా తక్కువ మంది నేర్చుకోగలుగుతారు. సో మీరు ఖచ్చితంగా ఈ SEO ఆప్టిమైజేషన్ కోర్స్ కంప్లీట్ అయ్యేలోపు ది బెస్ట్ ప్రాక్టీస్ అనేది 100% నేర్చుకుంటారు. మీరు మీ క్లయింట్స్కి మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వగలుగుతారు. మీ కెరీర్లో అసలు SEOకి సంబంధించిన వర్క్స్ మీరు ఏది చేసుకున్నా కానీ ఒక అండర్స్టాండింగ్తో, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాపర్ స్ట్రాటజీతో మీరు మంచి గ్రోత్ అనేది మీరు చూస్తారు. That's why I will explain as simple as that about search engine optimization for your career and personal business growth. So search engine optimization కు సంబంధించిన ఒక సింపుల్ స్ట్రాటజీని, ఒక సింపుల్ ఎక్స్ప్లెయినింగ్ మెథడ్తో మీ పర్సనల్ కెరీర్ గ్రోత్ కోసము, అలాగే మీ పర్సనల్ బిజినెస్ గ్రోత్ కోసము నేను మీకు అర్థమయ్యేలాగా ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి సంబంధించిన ది బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్ని, అలాగే బేసిక్ అండ్ ఫండమెంటల్స్ నాలెడ్జ్ని నేను మీకు నేర్పిస్తాను. సో మనము సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ తెలుసుకునే ముందు అసలు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఎన్ని రకాలుగా ఏ కాంపోనెంట్స్ మీద వర్క్ అవుతుంది అనేది మనము జనరల్గా తెలుసుకుందాము.
సో హీర్ మనం కింద చూసుకున్నాము అంటే స్ట్రాటజీ అనేది ఉంది. ఈ స్ట్రాటజీ అనేది సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ని ఏ విధంగా మనం రిజల్ట్స్ తెచ్చుకోవాలనేది యూజ్ చేస్తాము. సోషల్ నెట్వర్క్స్ ఉంటాయి కదా, సోషల్ మీడియంస్, ఐదర్ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, పింట్రెస్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అన్ని సోషల్ నెట్వర్క్ కు సంబంధించిన సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సో ఈ సోషల్ నెట్వర్క్ కు సంబంధించిన ఈ కాంటెంట్ ని ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే గూగుల్ అనేది మనం ఒక సెర్చ్ ఇంజిన్ అనుకుంటే, ఈ గూగుల్ అనే సెర్చ్ ఇంజిన్ కి ఏ విధంగా ఆప్టిమైజేషన్ చేసుకోవాలి, ఏ విధంగా రిజల్ట్స్ తెచ్చుకోవాలి అనేది ఈ సోషల్ నెట్వర్కింగ్ ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి అనే దాని మీద ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి కాంటెంట్. సో అసలు మనము కాంటెంట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు దాన్ని ఏ విధంగా SEO చేసుకోవాలి, ఏ పారామీటర్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ అనేది SEO కోసం ర్యాంకింగ్ తెస్తాయి అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ట్రాఫిక్ మానిటరింగ్. సో మన ట్రాఫిక్ మానిటరింగ్ అనేది వెబ్సైట్కి సంబంధించింది కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించింది కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి సంబంధించిన ట్రాఫిక్ మానిటరింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి కూడా SEO కిందకే వస్తుంది. అలాగే ర్యాంకింగ్, వెబ్సైట్కి సంబంధించిన ర్యాంకింగ్ కావచ్చు, లేదంటే వెబ్ పేజ్కి సంబంధించిన ర్యాంకింగ్ కావచ్చు, అలాగే లీడ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మన ప్రాజెక్ట్కి సంబంధించిన A to Z ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ అనేది SEO కిందకే వస్తాయి. తర్వాత వెబ్సైట్ ఆప్టిమైజేషన్. సో ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేశారు, సపోజ్ మీరు ఒక జిమ్ ఇన్స్ట్రక్టర్ అనుకుందాము. ఈ జిమ్ ఇన్స్ట్రక్టర్ గా మీ బిజినెస్ కి ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేశారు. ఈ వెబ్సైట్ ని ఏ విధంగా ఆప్టిమైజేషన్ చేయాలి అది కూడా SEO కిందకే వస్తుంది. నెక్స్ట్ కీవర్డ్ రీసెర్చ్. అసలు ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి, ది బెస్ట్ కీవర్డ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అసలు కీవర్డ్ రీసెర్చ్ లో ఎన్ని రకాల కీవర్డ్స్ అనేది ఉంటాయి, వాటికి సంబంధించిన కంప్లీట్ స్ట్రాటజీని SEO కిందే వస్తుంది. సో దాన్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి అనేది ఫర్దర్ గా నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి లింక్ బిల్డింగ్. సో ఈ లింక్ బిల్డింగ్ అంటే ఏంటి, బ్యాక్ లింక్స్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అసలు బ్యాక్ లింక్స్ సంబంధించిన క్వాలిటీ బ్యాక్ లింక్స్ ని మనం ఏ విధంగా ప్రొడ్యూస్ చేసుకోవాలి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు బ్యాక్ లింక్ సంబంధించిన స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ SEO లో నేను మీకు నేర్పిస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సైట్ మ్యాప్ ఆప్టిమైజేషన్. ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తే సైట్ మ్యాప్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, దానికి ఉన్న ప్రియారిటీ ఏంటి అనేది కూడా SEO కిందకే వస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అది HTML, CS లేదంటే జావానా, వీటికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ SEO మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాయా అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వెబ్ డిజైన్ కూడా SEO కింద వస్తుంది. మనం ఒక బెటర్ వెబ్ డిజైన్ కనుక మనం క్రియేట్ చేసుకోగలిగితే అది SEO ఆస్పెక్ట్ లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా SEO కిందకే వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీడ్బ్యాక్ సెషన్. సో ఫీడ్బ్యాక్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ ఫీడ్బ్యాక్ సంబంధించిన సెషన్స్ అనేది ఏ విధంగా SEO మీద ఇంపాక్ట్ చూస్తుంది, అసలు ఫీడ్బ్యాక్ కి ప్రయారిటీ ఉంటుందా, ఫీడ్బ్యాక్ కి SEO కు సంబంధం ఉంటుందా అనేది ఈ మాడ్యూల్లో మనం నేర్చుకుంటాము. సో ఈ SEO కు సంబంధించిన ఈ కంప్లీట్ ఫ్యాక్టర్స్ మొత్తం కలిపితేనే SEO అనేసి అంటాము. సో అయితే ఒక్కొక్కటి ఇండివిడ్యువల్ గా ఉంటుంది, దేనికి ఎంత ప్రాక్టీస్ అవసరము, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మనం తెలుసుకోబోతాము. చూడటానికి ఇది చాలా లిస్ట్ పెద్దగా కనిపిస్తుంది, కానీ ప్రాక్టీసింగ్ మోడ్ లోకి వెళ్తే ఇవన్నీ ఒకటే షెల్టర్ కింద ఉంటాయి. సో ఒక అంబరిల్లా కింద ఉంటాయి. ఒక్కొక్క దానికి సంబంధించిన పెద్ద పెద్ద థియరీస్ అయితే ఉండవు. అలాంటి థియరీస్ అనేది అన్ని అవాయిడ్ చేసేసి చాలా సింపుల్ స్ట్రాటజీ, నాకున్న ఈ 8+ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ లో ది బెస్ట్ ప్రాక్టీసింగ్ అనేది మీకు ఈ SEO ఫండమెంటల్స్ లో నేర్పిస్తాను. సో మిగతాయి అనేది మీకు ప్రాక్టీసింగ్ మీద మీకు అర్థమవుతుంది. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా కానీ నేను మీకు ఇమీడియట్ గా సపోర్ట్ చేస్తాను. సో ఈ SEO ఫండమెంటల్స్ అనేది మిమ్మల్ని బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. మీరు 100% కాన్ఫిడెంట్ గా మీ జాబ్ అయితే జాబ్ లో జాయిన్ అవ్వచ్చు, మీ ఓన్ బిజినెస్ అయితే మీ ఓన్ బిజినెస్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఫ్రీలాన్సర్స్ అయితే మంచి మంచి క్లయింట్స్ ని మీరు ఎక్వైర్ చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన 100% రిజల్ట్స్ అనేది మీరు ఇవ్వచ్చు. ఇది SEO కు సంబంధించిన బేసిక్ థియరీ. అసలు నెక్స్ట్ వీడియోలో వచ్చేసేసి వాట్ ఈజ్ SEO అనేది మనం నేర్చుకోబోతున్నాము. హాయ్, ఇట్ ఈస్ ద సెకండ్ వన్, వాట్ ఈజ్ SEO. అసలు SEO అంటే ఏంటి? ఇప్పటి వరకు మనము SEO కి సంబంధించిన కాంపోనెంట్స్, మాడ్యూల్స్ ఉంటాయి, అది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, SEO కి సంబంధించిన ది బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే ఎన్ని రకాల మాడ్యూల్స్ అనేది వర్క్ అవుతాయి అనేది మనం తెలుసుకుందాము. అసలు SEO అంటే ఏంటి, ఏ టైప్ ఆఫ్ సెర్చ్ రిజల్ట్స్ ని ఇది చూపిస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వాట్ ఈజ్ SEO?
In the sense, SEO stands for Search Engine Optimization, which is the practicing of increasing the quantity and quality of traffic to your website through organic search engine results. SEO అనేది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అసలు ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఏం చేస్తుంది, మనం ఇక్కడ కనుక చూసాము అంటే కంప్యూటర్ ఉంది కదా, ఈ కంప్యూటర్లో ఉండే డాటాని ఎవరైనా సెర్చ్ చేశారు అంటే దానికి సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ని, దానికి సంబంధించిన క్వాంటిటీని, క్వాలిటీ ట్రాఫిక్ని త్రూ ఆర్గానిక్ రిజల్ట్స్ ద్వారా ఇది చూపిస్తుంది. సో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా నేను మీకు చూపిస్తాను సెర్చ్ ఇంజిన్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది మనము లైవ్ టెస్ట్ అనేది ఒకటి చేద్దాము. ఇప్పుడు మీరు సిస్టమ్స్ ముందు ఉన్నారు కాబట్టి మీ మొబైల్ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసేసి ఏదైనా ఒక కీవర్డ్తో ఒక రిజల్ట్ అనేది సెర్చ్ చేయండి. నేను ఇక్కడ రిజల్ట్ అనేది సెర్చ్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. సో నేను ఇది ఈ కీవర్డ్తో నేను సెర్చింగ్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఏమొచ్చింది, ఆల్మోస్ట్ 46 crores అనేది, సో 46 కోట్లకు పైగా వెబ్సైట్కి సంబంధించిన రిజల్ట్స్ని 0.56 సెకండ్స్లో చూపించింది. సో ఈ 46 కోట్లకు సంబంధించిన ఈ 46 crores సంబంధించిన వెబ్సైట్స్లో సెర్చ్ రిజల్ట్స్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసేసి మనకి ఏముంది ఇక్కడ 5 డిజిటల్ మార్కెటింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ 2021 అండ్ బియాండ్. దిస్ వన్ ఈస్ ద ఫస్ట్ ఆర్టికల్ ఇన్ ఫస్ట్ పేజ్. సో ఈ ఆర్టికల్ అనేది ఫస్ట్ పేజ్లో రావడానికి ఈ కాంటెంట్లో ఏముంది, సో అసలు ఎందుకు ఇది చూపించింది ఫస్ట్ ప్లేస్లో. మనం ఇందాకే చెప్పాము, ఇందాకే డిస్కస్ చేసుకున్నాము, విచ్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్ త్రూ ఆర్గానిక్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్. సో ఇది మన వెబ్సైట్ అనుకుంటే ఈ వెబ్సైట్లో మనము చాలా క్వాలిటీ అండ్ క్వాంటిటీ కంటెంట్ అనేది మనము పోస్ట్ చేసాము. సో దీనికి మనము ప్రాపర్ SEO చేసుకున్నాం కాబట్టి దీనికి సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ అనేది ఎవరైనా టైప్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ప్లేస్లో కనపడింది. సో గూగుల్ సెర్చ్ ఇంజిన్ యొక్క ప్రయారిటీ ఏంటంటే ఎవరైనా కానీ ఒక కీవర్డ్తో సెర్చ్ చేసేటప్పుడు ఆ సెర్చింగ్ చేస్తున్న పర్సన్కి క్వాలిటీ, ది బెస్ట్ క్వాలిటీ ఉన్న కాంటెంట్ని చూపిస్తుంది. అలాగే ఆ బెస్ట్ క్వాలిటీ ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయో అనేది అవి ఎక్కువ క్వాంటిటీలో చూపిస్తాయి. సో ఫస్ట్ ప్లేస్లో ఇది చూపించింది కదా, ఇది బెస్ట్ క్వాలిటీ అనుకుందాము. అలాగే ఈ బెస్ట్ క్వాలిటీ ఉన్న కాంటెంట్స్ని ఎక్కువ క్వాంటిటీలో చూపిస్తుంది. సో ఫస్ట్ పేజ్లో ఇలా ఇన్ ఆర్డర్గా చూపిస్తుంది. సో మనం ఇంకా వ్యూ ఆల్ కొట్టాము అంటే ఇంకా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇది ఫస్ట్ పేజీ, ఇది సెకండ్ పేజీ, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అప్ టు ఇంక ఎంతవరకు ఉంటాయి ఈ రిజల్ట్స్ అనేది ఆల్మోస్ట్ 47 lakhs వరకు మనము ఈ విధంగా సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకి ఇందాక వచ్చేసి అన్ని రకాల కాంటెంట్ ని 46 crores ప్లస్ చూపించింది. సో ఈ కీవర్డ్ లో మాత్రము ఆల్మోస్ట్ 46 crores ప్లస్ క్వాంటిటీ ఉన్న వెబ్సైట్స్ ని మనం ఇక్కడ చూడొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, గూగుల్లో సెర్చ్ చేస్తున్న ప్రతి కీవర్డ్ కి సంబంధించిన ది బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ని మనము ఫస్ట్ ప్లేస్ లో చూస్తాము. మనం ఇప్పుడు మీరు ఏ కీవర్డ్ తో అయినా కానీ మీ కంప్యూటర్ లో సెర్చ్ చేయండి, మీకు రిలవెంట్ కంటెంట్, ది బెస్ట్ సూటబుల్ కంటెంట్ అనేది ఫస్ట్ పేజ్ లో చూపిస్తుంది. అది క్వాలిటీ ఉన్న కాంటెంట్ అనమాట. సో అదే క్వాలిటీ ఉన్న కాంటెంట్ ఉన్న వెబ్సైట్స్ ని ఎక్కువ క్వాంటిటీలో చూపిస్తుంది. సో గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది మనకి చూపించే రిజల్ట్స్ అవి. సో నెక్స్ట్ వన్ వచ్చేసేసి వాట్ గోస్ ఇంటూ SEO. సో SEOలోకి వెళ్తే ఏమేమి ఉంటుందంటే, టు అండర్స్టాండింగ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ SEO లెట్స్ బ్రేక్ ద డెఫినేషన్ డౌన్ అండ్ లుక్ ఎట్ ది పార్ట్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసేసి ఏమేమి ఉంటాయి. సో మనం ఇందాక ఆల్రెడీ చెప్పాం కదా, SEOకి సంబంధించిన అంటే సెర్చ్ ఇంజిన్ లో మనము ఏదైతే ఇన్ఫర్మేషన్ ని మనం టైప్ చేస్తామో ఫస్ట్ వన్ వచ్చేసేసి క్వాలిటీ ట్రాఫిక్ ను మాత్రమే మనకు చూపిస్తుంది. సో హియర్ ఇస్ ద వన్, ఫస్ట్ క్వాలిటీ. సో ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం చూసండి, విచ్ ఇస్ ద ప్రాక్టీసింగ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్ త్రూ ఆర్గానిక్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్. సో ఇక్కడ వచ్చేసేసి క్వాలిటీ ట్రాఫిక్ అనేది ఎవరైతే కీవర్డ్ మీద సెర్చింగ్ చేస్తున్నారో వాళ్ళకి చూపించడం కోసము సెర్చ్ ఇంజిన్ అనేది వర్క్ చేస్తుంది. సో క్వాలిటీ ట్రాఫిక్ అనేది దాని ఉద్దేశం. అసలు క్వాలిటీ ట్రాఫిక్ అంటే ఏంటి,
మనం ఇందాక ఆల్రెడీ సెట్ చేసాము వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అనగానే మనకి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనకి సూటబుల్ గా ఉందా, మనకి రిలవెన్స్ గా ఉందా లేదా అనేది ఎవరు జస్టిఫై చేయాలి? యాజ్ ఏ యూజర్ గా మనమే దాన్ని జస్టిఫై చేయాలి. సో మనము సెర్చింగ్ చేస్తున్న ప్రతిదీ మనకి రిలవెన్స్ గా ఉందా, అసలు రిలవెన్స్ గా ఉంటుందా? చాలా వాటికి మనము ఏదైతే సెర్చింగ్ చేస్తున్నామో మనకి ఇమీడియట్ గా ఫస్ట్ పేజ్ లో దొరికింది. సో ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ ఆర్టికల్ మనకి రిలవెంట్ ఆర్టికల్ అనేది కాకపోవచ్చు, 50-50 ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో మనకి ఫస్ట్ పేజీకి సంబంధించిన రిజల్ట్స్ అనేది ప్రాపర్గా లేకపోతే మనము వేరే కీవర్డ్తో అనేది సెర్చింగ్ చేస్తాము, లేదంటే వేరే సెకండ్ పేజీకి అనేది వెళ్తాము. అలాగే క్వాలిటీ ట్రాఫిక్ ఇన్ ద సెన్స్ అసలు ఏంటి, అసలు క్వాలిటీ ట్రాఫిక్ అనేది దేన్ని అంటారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. You can attract all the visitors in the world, but if they are coming to your site because Google tells them you are a resource for Apple computers when really you are a farmer selling apples, that is not quality traffic. Instead, you want to attract visitors who are genuinely interested in the products that you offer. Yes, ఇక్కడ రియల్ పాయింట్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సపోజ్ నేను ఇప్పుడు శాంసంగ్కి సంబంధించిన ఒక మొబైల్ని, లేటెస్ట్ మొబైల్ని నేను సెర్చింగ్ చేయాలనుకుంటున్నాను. ఏ మోడల్ రిలీజ్ అయింది? సో నేను సెర్చింగ్ చేసిన వెంటనే నాకు శాంసంగ్ రంగంలోనే నాకు ఏదైతే బయింగ్ చేయాలనుకుంటున్నానో, ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నానో యాజ్ ఇట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్ చూపించదు. అంటే శాంసంగ్ కి సంబంధించిన లేటెస్ట్ మొబైల్ ప్రొడక్ట్స్ ని చూపిస్తుంది, కానీ మనకి ఏది కావాలి అనేది మనమే సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్ ఏం చెప్తుంది అంటే ఎవరైతే ఎక్కువగా సెర్చింగ్ చేస్తారో దానికి కనపడుతున్న రిజల్ట్స్ అన్ని మీకు సూట్ అయ్యేవి కాకపోవచ్చు. మీకు సూట్ అయ్యేవి ఖచ్చితంగా కావాలి అంటే మనకి కావాల్సిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తో మనం టైప్ చేయాలి. అలాగే యాజ్ ఏ వెబ్సైట్ కి సంబంధించిన ఓనర్ కావచ్చు, యాజ్ ఏ బిజినెస్ ఓనర్ గా మనం ఉండొచ్చు. సో మన బిజినెస్ ఓనర్ గా మనం వెబ్సైట్ రన్ చేస్తున్నాము అంటే మన బిజినెస్ కి సంబంధించిన డొమైన్ నేచర్, మన బిజినెస్ కి సంబంధించిన నేచర్ ఏదైతే ఉంటుందో, సపోజ్ నేను హాస్పిటల్ రన్ చేస్తున్నాను, ఈ హాస్పిటల్ దేనికోసం రన్ చేస్తున్నాను? సో హోమియోపతికి సంబంధించింది నేను రన్ చేస్తున్నాను అనుకుందాము. ఈ హోమియోపతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని నా వెబ్సైట్ లో పెట్టుకుంటే మాత్రమే దాన్ని నేను ప్రాపర్ గా SEO చేసుకోగలిగితే ఎవరైతే హోమియోపతి ట్రీట్మెంట్ కోసం వెతుకుతున్నారో, నేను అమీర్పేటలో ఉన్నాను, ఈ అమీర్పేట్ 10 కిలోమీటర్స్ రేడియస్ లో హోమియోపతి హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నాయో ఆ హోమియోపతి హాస్పిటల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళకి నా వెబ్సైట్ అనేది కనబడిద్ది. అది రిలవెంట్ గా ఉంటుంది. అలా కాకుండా నేను ఢిల్లీలో ఉండేసేసి హోమియోపతికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేసి నేను సెట్ చేస్తే చాలా హాస్పిటల్స్ అనేది కనబడతాయి. సో చాలా వెబ్సైట్స్ కూడా కనబడతాయి. అందులో ఢిల్లీలో ఉన్న అతనికి హైదరాబాద్ లో ఉన్న నా వెబ్సైట్ కూడా కనపడిద్ది. సో నా వెబ్సైట్ కనపడినంత మాత్రాన అతను నా కస్టమర్ కాదు, అతను నా యూజర్ కాదు. సో ప్రాపర్ యూజర్స్ ని మనం అట్రాక్ట్ చేయాలంటే 100% రిలవెంట్ కాంటెంట్ ని మనము ప్రొడ్యూస్ చేయాలి. మన వెబ్సైట్స్ లో రిలవెంట్ కాంటెంట్ ని కనుక పెడితేనే ఎవరైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కావాలని వెతుకుతారో వాళ్ళు మాత్రమే మనకి టర్న్ అవుతారు. సో ఇక్కడ గూగుల్ చెప్తుంది ఏంటంటే ఎవరైతే యాపిల్ అనేసి సెర్చ్ ఇంజిన్ లో వెతుకుతున్నారో వాళ్ళందరూ యాపిల్ కొనటం కోసం రారు. యాపిల్ కి సంబంధించిన పండే రైతుల కోసం వాళ్ళు వెతకట్లేదు. వాళ్ళు దేనికోసం వెతుకుతున్నారు, వాళ్ళు దేనికి ట్రాప్ లో పడుతున్నారు, యాపిల్ కంప్యూటర్స్ కి కావాల్సిన రీసోర్సెస్ గా వాళ్ళు మారుతున్నారు. యాపిల్ అని కొడితే మనకి యాపిల్ ఫార్మర్స్, యాపిల్ బయర్స్ అనేది రారు. యాపిల్ కి సంబంధించిన కేవలం యాపిల్ ప్రొడక్ట్ మాత్రమే వస్తుంది. ఇది రైతులు పండించే యాపిల్ కి సంబంధించిన ఫార్మర్స్ కి ఏ మాత్రం ఉపయోగపడదు. అందుకని ఏం చేయాలి? నిజంగా యాపిల్ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ ని ఆన్లైన్ లో సేల్ చేసుకోవాలి అంటే ఖచ్చితమైన కీవర్డ్స్ ని లేదంటే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ని వాళ్ళ సైట్స్ లో పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన ఇంటెన్సిటీ ఏంటి, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళు యాపిల్స్ ని ఆన్లైన్ లో సేల్ చేసుకుంటాము అంటే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కనుక పెట్టాము అంటే అలా సెర్చింగ్ చేసే వాళ్ళు కూడా యాపిల్ ఫార్మర్స్ లేదంటే యాపిల్ బయింగ్ ఫ్రమ్ ఆన్లైన్, యాపిల్ వెండర్స్ ఇన్ ఆన్లైన్ అని సెర్చింగ్ చేస్తే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది. కేవలం యాపిల్ అనే ఒక కీవర్డ్ తో సెర్చింగ్ చేస్తే అవన్నీ యాపిల్ కంప్యూటర్స్ కి రిసోర్సెస్ గా మారతాయి తప్పితే యాపిల్ కి సంబంధించిన ఫార్మర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని అసలు నిజంగా యాపిల్ ని ఆన్లైన్ లో సెల్ చేయడానికి రెడీగా ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని నిజమైన యాపిల్ కోసం వెతికే వాళ్ళని, నిజమైన యాపిల్ కొనే వాళ్ళ కోసం వెతికే వాళ్ళకి చూపించదు. దీన్ని మనం ప్రాక్టికల్ గా ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము అది ఎంతవరకు నిజము అనేసి.
ఇక్కడ నేను యాపిల్ అని టైప్ చేశాను. యాపిల్ అని టైప్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ ఏం కనపడుతుంది, ఇక్కడ మనం కనుక చూస్తే యాపిల్ కి సంబంధించిన ఒక యాడ్ అయితే కనపడింది. దీన్ని మనము పేడ్ యాడ్స్ అంటాము, దీన్ని మనము సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాము. ఇది మనకి నెక్స్ట్ మాడ్యూల్లో వస్తుంది. ఆ మాడ్యూల్ వచ్చినప్పుడు ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఇక్కడ ఈ యాడ్ అనేది ఎలా వచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసేసి మనకి సైట్ వచ్చి యాపిల్ ఇండియా. సో యాపిల్.com అంటే ఇది యాపిల్ మొబైల్ కి సంబంధించిన వెబ్సైట్ అనేది వచ్చింది. అసలు నిజానికి యాపిల్ అంటే ఏంటి, యాపిల్ అనేది ఫ్రూట్ అంటామా లేదంటే కంపెనీ పేరు అంటామా? కానీ ఇక్కడ యాపిల్ అంటే మనకి ఫ్రూట్ ని ఓవర్టేక్ చేసేసి కంపెనీకి సంబంధించిన డొమైన్స్, కంపెనీకి సంబంధించిన రిజల్ట్స్ మీకు రైట్ సైడ్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ యాపిల్ కి సంబంధించిన యాడ్స్ కనపడుతున్నాయి. ఇక్కడ యాపిల్ కి సంబంధించిన ఇన్ఫోగ్రాఫిక్ స్కీమా ఏదైతే ఉందో అది కనపడుతుంది. సో ఓవరాల్ గా యాపిల్ అంటే యాపిల్ కంప్యూటర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో మనకి యాపిల్ కి సంబంధించిన, నేను రియల్ గా యాపిల్స్ కి సంబంధించిన ఆన్లైన్ వెండర్స్ కోసం నేను చూస్తున్నాను. యాపిల్ కి సంబంధించిన ఫార్మర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం నేను యాపిల్ అని టైప్ చేశాను. కానీ ఇక్కడ మనకు వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే యాపిల్ కంపెనీకి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి. సో ఇక్కడ మనకి క్వాలిటీ ఇన్ ట్రాఫిక్లో క్వాలిటీ ట్రాఫిక్ అనేది యాజ్ ఏ యూజర్గా నేను తీసుకున్నానా, తీసుకోలేదు. సో మనకి క్వాలిటీ ట్రాఫిక్ కావాలంటే మనము ప్రాపర్గా ఏదైతే కీవర్డ్ యూజ్ చేస్తున్నామో, ఏదైతే పర్పస్ ఉందో ఆ పర్పస్ మీద కీవర్డ్తో మనం సెర్చ్ చేయాలి. యాపిల్ వెండర్స్ ఇన్ హైదరాబాద్ అని కనుక మనం టైప్ చేస్తే మనకు కావాల్సిన రిజల్ట్స్ అనేది వస్తాయి. యాపిల్ ఫార్మర్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ క్వాలిటీ ఆఫ్ ట్రాఫిక్లో ప్రాక్టికల్గా నేను మీకు ఒకసారి చూపిస్తాను అసలు ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది. మీరు కూడా మీకున్న మొబైల్స్లో కానీ లేదంటే మీ కంప్యూటర్లో కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు టైప్ చేయండి, యాపిల్ అని టైప్ చేయండి, సేమ్ ఎలా వస్తుంది అనేది మీరు కూడా చూడొచ్చు. సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను యాపిల్ అనేసి. సో నేను ఇక్కడ టైప్ చేసిన తర్వాత నాకు ఏం కనపడింది, ఫస్ట్ ఇక్కడ కూడా యాపిల్కి సంబంధించిన యాడ్ కనపడింది, యాపిల్కి సంబంధించిన వెబ్సైట్ కనపడింది, అలాగే యాపిల్కి సంబంధించిన ఇక్కడ సెకండ్ యాడ్ కూడా కనపడింది. దీన్ని సెకండ్ స్కీమా యాడ్స్ అని అంటాము. సో ఈ యాపిల్కి సంబంధించింది కనపడింది. ఓవరాల్గా వచ్చేసి అసలు మనకి ట్రూ ఇన్ఫర్మేషన్, యాపిల్ ఫ్రూట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడా కనపడలేదు. సో అందుకనేసేసి క్వాలిటీ ఆఫ్ ట్రాఫిక్ అంటే యాపిల్ వెండర్స్ ఇన్ హైదరాబాద్ ఇలా నేను సెర్చ్ చేశాను అనేసి అనుకుందాము. ఇలా సెర్చింగ్ చేస్తే నాకు నిజంగా ఇప్పుడు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అనేది వస్తాయి. యాపిల్ షోరూమ్, సో యాపిల్ అనేది డామినేట్ చేసింది అన్ని చోట్ల. యాపిల్ వెండర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసినా కానీ యాపిల్కి సంబంధించిన కంప్యూటర్ స్టోర్సే చూపిస్తున్నాయి. మనము కంప్లీట్గా మెన్షన్ చేద్దాము యాపిల్ ఫ్రూట్. సో ఇక్కడ మనం యాపిల్ ఫ్రూట్ వెండర్స్ ఇన్ హైదరాబాద్ అని పెడితే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మనం చూడగలుగుతున్నాము. సో టాప్ 30 యాపిల్ ఫ్రూట్ హోల్సేల్స్ ఇన్ హైదరాబాద్ ఇక్కడ మనకి జస్ట్ డైల్లో వచ్చేసింది. ఈ జస్ట్ డైల్లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మనం చూడొచ్చు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మనకి ప్రాపర్గా మనకి ఏ కీవర్డ్ అయితే స్పెసిఫిక్గా సెర్చ్ చేస్తామో ఆ కీవర్డ్తో సెర్చింగ్ చేసినప్పుడు మనకి కావాల్సిన వెబ్సైట్ ఏంటి, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఈ సెర్చ్ ఇంజిన్ మనకు చూపిస్తుంది. సో మన వెబ్సైట్స్కి, మన బిజినెస్కి, మనము క్లయింట్స్కి వర్క్ చేసేటప్పుడైనా కానీ లేదంటే మన ఓన్ బిజినెస్ని మనం రన్ చేసుకునేటప్పుడైనా కానీ మనము ఒక నిజంగా యాపిల్ వెండర్స్ అయితే, యాపిల్ ఫ్రూట్ వెండర్స్ కనుక అయ్యాము అంటే మన వెబ్సైట్కి సంబంధించిన కాంటెంట్లో క్లియర్గా మెన్షన్ చేయాలి. యాపిల్ ఫ్రూట్ వెండర్స్ ఇన్ హైదరాబాద్, యాపిల్ ఫ్రూట్ వెండర్స్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్, యాపిల్ ఫ్రూట్ వెండర్స్ లిస్ట్, యాపిల్ ఫ్రూట్ వెండర్స్ కాంటాక్ట్. మన వెబ్సైట్లో ఆ కీవర్డ్ని హైలైట్ చేస్తూ మనము కాంటెంట్ కనుక ప్రొడ్యూస్ చేసామంటే ఎవరైతే ఈ విధంగా సెర్చ్ చేస్తారో గూగుల్లో అప్పుడు వాళ్ళకి ఈ విధంగా సెర్చింగ్లో కనపడుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ క్వాలిటీ ట్రాఫిక్. క్వాలిటీ ట్రాఫిక్ని మనం తెచ్చుకోవాలంటే ప్రాపర్ కీవర్డ్స్ని మనం యూజ్ చేయాలి. మన పర్పస్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. మన క్లయింట్స్కి మనం వర్క్ చేసుకునేటప్పుడు కూడా అసలు విజిటర్స్ ఎవరు రావాలి, దానికి సంబంధించిన ఏ కీవర్డ్స్ అనేది మనం పెట్టుకోవాలి అనేది మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఆ కీవర్డ్స్తో ఆర్టికల్స్ని కనుక మనం ప్రొడ్యూస్ చేసుకోగలిగితే, ఆ కీవర్డ్స్ని మనము ఆప్టిమైజేషన్ చేసుకోగలిగితే దానికి సంబంధించిన ప్రాపర్ రిజల్ట్స్ని మనం తెచ్చుకోగలుగుతాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసేసి క్వాంటిటీ ఆఫ్ ట్రాఫిక్
సో అసలు క్వాంటిటీ ఆఫ్ ట్రాఫిక్ అంటే ఏంటి? క్వాంటిటీ ఆఫ్ ట్రాఫిక్ని మనం ఎక్కడ చూసినా కానీ దాన్ని ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్లో మనం మాత్రమే చూస్తాము. ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్లో కనబడే ప్రతి రిజల్ట్స్ని క్వాంటిటీ ఆఫ్ ట్రాఫిక్ అనేసి అంటాము. అసలు క్వాంటిటీ ఆఫ్ ట్రాఫిక్ అంటే ఏ విధంగా ఉంటుంది? వన్స్ యూ హ్యావ్ ద రైట్ పీపుల్ క్లికింగ్ త్రూ ఫ్రమ్ దోస్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజెస్, మోర్ ట్రాఫిక్ ఈజ్ బెటర్. సో ఎవరైతే పీపుల్స్ సెర్చ్ ఇంజిన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకి బెటర్ ట్రాఫిక్ అనేది కనపడుతుంది. సో మనం ఇక్కడ యాపిల్ ఫ్రూట్ వెండర్స్ ఇన్ హైదరాబాద్ అనేసి సెర్చ్ చేసినప్పుడు మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ క్వాంటిటీలో కనపడింది. వీటినన్నింటినీ ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ అంటారు. సో మనం దీనికోసం, ఈ రిజల్ట్స్ కోసం మనము ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఆర్గానిక్ రిజల్ట్స్ అనేది మనం చూసుకున్నాం కదా. అసలు ఇందులో కనుక మనం ఇంకొంచెం ఇన్డెప్త్గా వెళ్తే ఇక్కడ నేను ఏం సెర్చ్ చేశాను, డ్రాగన్ ఫ్రూట్ ఫార్మర్ డీటెయిల్స్ ఇన్ హైదరాబాద్. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, డ్రాగన్ ఫ్రూట్ ఫార్మర్ డీటెయిల్స్ ఇన్ తెలంగాణ అని ఎప్పుడైతే సెర్చ్ చేసామో మనకి ఈ విధంగా సెర్చ్ రిజల్ట్స్ అనేది ఇక్కడ కనబడుతున్నాయి. సో వీటిని క్వాంటిటీ ఆఫ్ ట్రాఫిక్ అంటాము. ఇక్కడ ఈ ట్రాఫిక్కి మనం ₹1 కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ క్వాంటిటీ ఆఫ్ ట్రాఫిక్ అనేది మొత్తాన్ని ఆర్గానిక్ రిజల్ట్స్ అనేసి అంటాము. సో ఆర్గానిక్ రిజల్ట్స్ అనేది మనము ₹1 పే చేయకుండా SEOని బెటర్గా ఇంప్రూవ్ చేసుకుంటే రిజల్ట్స్ అనేది ఫ్రంట్ ఎండ్లో కనపడతాయి. అసలు మనకి ఈ ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ అంటే ఏంటి, అసలు ఈ ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ని, పెయిడ్ రిజల్ట్స్ని ఎలా చూడవచ్చు ఒకేసారి మనం ఆల్రెడీ ఇందాక నేర్చుకున్నాము. దీన్ని ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ అంటే యాడ్స్ మేకప్ ఎ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ మెనీ సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజెస్. SERP అంటే సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజెస్ అంటాము. సో ఆర్గానిక్ ట్రాఫిక్ ఈజ్ ఎనీ ట్రాఫిక్ దట్ యూ డోంట్ హ్యావ్ టు పే ఫర్. సో ఆర్గానిక్ ట్రాఫిక్ సంబంధించిన ఏ రిజల్ట్స్ అయినా కానీ వాటికి మనం ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను సెర్చింగ్ చేశాను చూడండి, బెస్ట్ స్మార్ట్ టీవీ ఇన్ ఇండియా 2021. సో ఈ విధంగా నేను సెర్చింగ్ చేసినప్పుడు నాకు రిజల్ట్స్ అనేది ఈ విధంగా కనబడ్డాయి. సో ఇక్కడ యాడ్స్ అనేది మనం చూస్తున్నాము, దీన్ని పేడ్ యాడ్స్ అంటాము. సో దీన్ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాము. ఆ మాడ్యూల్ వచ్చినప్పుడు ఈ విధంగా యాడ్స్ ఎలా కనపడతాయి అనేది నేను మీకు క్లియర్గా నేర్పిస్తాను. సో కింద మనకి 12 బెస్ట్ స్మార్ట్ టీవీ ఇన్ ఇండియా 2021 అనేది మనకి దీనికి సంబంధించిన లింక్స్ అనేది కనపడ్డాయి. సో ఈ లింక్స్ కనపడ్డదాన్ని ఇక్కడ మనకి యాడ్ సింబల్ లేదు, పైన ఉన్న యాడ్స్ అనే సింబల్ కింద మనం చూడట్లేదు. సో దీన్ని మనము ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ అంటాము, ఆర్గానిక్ రిజల్ట్స్ అనేది అంటాము. సో మనం క్లియర్గా చూస్తున్నాము, మీరు ఎక్కడైనా కానీ యూట్యూబ్లో కానీ లేదంటే సో గూగుల్కి సంబంధించిన సెర్చ్ ఇంజిన్లో కానీ బింగ్కి సంబంధించిన సెర్చ్ ఇంజిన్లో కానీ మీరు టైప్ చేసినప్పుడు మీకు యాడ్స్ అనేది ఎక్కడైతే కనపడుతుందో ఆ యాడ్స్ అనేది కంప్లీట్గా పెయిడ్ అడ్వర్టైజింగ్. సో మీకు కింద ఎటువంటి యాడ్స్ లేకుండా వెబ్సైట్ కనపడుతుంటే దాన్ని ఆర్గానిక్ రిజల్ట్స్ అనేసి అంటాము. ఈ ఆర్గానిక్ రిజల్ట్స్లోనే SEO అనేది ఉంది. సో ఇలాంటిది మనం ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేస్తాము. సో మీరు కూడా మీ మొబైల్లో, మీ ల్యాప్టాప్లో, మీ కంప్యూటర్లో, డెస్క్టాప్లో మీకు నచ్చిన ఏదైనా ఒక కీవర్డ్ అనేది టైప్ చేయండి. నేను సేమ్ యాస్టీస్ టైప్ చేస్తాను, బెస్ట్ స్మార్ట్ టీవీ ఇన్ ఇండియా 2021. అలాగే మీరు కూడా మీకు నచ్చింది టైప్ చేయండి, మీకు వస్తున్న రిజల్ట్స్ని కూడా ఒకసారి చూడండి. సో నేను ఇక్కడ బెస్ట్ స్మార్ట్ టీవీ ఇన్ ఇండియా 2021 అనేది సెర్చింగ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు సెర్చ్ చేసినా కానీ నాకు సేమ్ రిజల్ట్స్ అనేది వచ్చాయి. సో ఈ విధంగా సెర్చింగ్ చేసినప్పుడు మనకి ఈ పైడ కనపడుతున్న వాటన్నిటిని పేడ్ అనేసి అంటాము. సో ఈ పేడ్ స్కీమా అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో వీటిని పేడ్కి సంబంధించిన స్కీమా రిజల్ట్స్ అనేసి అంటాము. సో సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లో వస్తాయి. ఇక్కడ ఏ విధంగా సపోజ్ మీరు మీ క్లయింట్కి వర్క్ చేసుకున్నా కానీ లేదంటే మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నా కానీ మీ కంపెనీలో ఈ టైప్ ఆఫ్ అడ్వర్టైజింగ్ రన్ చేయాలంటే మీరు కూడా రన్ చేయొచ్చు. అలాగే ఈ కింద కనపడుతున్న రిజల్ట్స్ అన్నింటినీ ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ అనేసి అంటాము. ఈ ఆర్గానిక్ సెర్చ్ రిజల్ట్స్ అనేది ఈ విధంగా వస్తాయి. ఈ ఫస్ట్ పేజీ మొత్తాన్ని ఇక్కడ మనకు కనపడుతున్న ప్రతి రిజల్ట్స్ మొత్తాన్ని SERP అనేసి అంటాము. SERP అంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటాము. దీన్ని SERPలో వస్తుందా అనేసి అడుగుతారు చాలామంది. సో అందుకనేసి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అనేది ఈ మొత్తం పేజ్ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అనేసి అంటాము. సో ఎవరైనా మిమ్మల్ని అడిగితే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజీలో
మా వెబ్సైట్ కనపడుతుందా, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్కి సంబంధించిన SEO అనేది మీరు ప్రాపర్గా చేస్తారా అనేసి అడుగుతారు. మీరు 100% మాకు సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటే తెలుసు, దానికి సంబంధించిన యాడ్స్ని ఈ విధంగా చూపించడం తెలుసు, అలాగే ఫ్రంట్ పేజీలో SEO చేసేసి ఈ విధంగా తెచ్చుకోవడం తెలుసు అనేది మీరు చెప్పాలి. సో దీన్ని ఇన్ డీటెయిల్గా చూపించాలి అంటే ఒక స్నాప్ షాట్ తీసేసి చూపించాను. మనకి ఇక్కడ యాడ్స్ అని కనపడుతున్నాయి కదా, ఈ యాడ్స్ అన్నిటిని పెయిడ్ యాడ్స్ అనేసి అంటాము. సో పైన టాప్లో కనపడేవి కానీ, తర్వాత ఈ రైట్ సైడ్లో కనపడేవి, తర్వాత ఈ ఎల్లో మార్కింగ్ చేసిన ఇవన్నీ పెయిడ్ యాడ్స్ అనేసి అంటాము. కింద మనకి ఆర్గానిక్ అనేసి అన్నాం కదా, ఈ ఆర్గానిక్ అనేది ₹1 కూడా మనం పే చేయకుండా మనము సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజీలో అంటే గూగుల్ చూపిస్తున్న రిజల్ట్స్లో మనము SEO ద్వారా మాత్రమే తెచ్చుకోగలుగుతాము. దానికి సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసింగ్ అనేది ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. సో దీని నెక్స్ట్ వీడియో వచ్చేసేసి హౌ SEO వర్క్స్, అసలు SEO వర్క్స్ అనేది ఏ విధంగా జరుగుతుంది, SEOకు సంబంధించిన వర్కింగ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేర్పిస్తాను.